హాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టినింట్లోన పుట్టి పెరిగి పెద్దదయ్యి ఆడుకొని పాడుకొని అన్ని ధైర్యంతో సహా పుట్టినిల్లు మనకిస్తుంది. తర్వాత మూడు ముళ్ళు బంధంతో మనం బయటికి వెళ్ళిపోతే పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్ళిపోతే పుట్టినిల్లు మనకి ఎప్పుడూ పరాయిల్లు అయిపోతుంది. ఎందుకో తెలుసా? అమ్మ నాన్న ఉంటే కష్టబాధలు కడుపులో పెట్టుకొని మన కష్టాలు తీరేదాకా కడుపులో పెట్టుకొని చూస్తారు. అదే వదిన మరదలు వచ్చినారనుకో, మనము బ్యాగ్ పట్టుకొని వెళ్ళే రోజే వాళ్ళ గుండె జారిపోతుంది. ఎందుకో తెలుసా? అమ్మో ఎన్ని రోజులు ఉంటుందో, ఎందుకు వచ్చిందో, ఏంటి మేము కాపురాలు చేయడం లేదా, ఈమె పెద్ద కాపురాలు చేసినట్టుగా పదే పదే వచ్చేస్తుంది అనే అనే మనుషులు కూడా అనే మనుషులు ఉన్నారు ఈ కాలంలో. అల్టది ఒక రాఖీ అయినా సరే, రాఖీ పేరెట్టుకొని బాధలు కడుపు నిండా పెట్టుకొని వెళ్ళి ఆ రాఖీకైనా కట్టి 10 రోజులు ఉంటామన్న ఆడపిల్లకైనా వదిందైనా మరదలదైనా పట్టని అడుగుతారు. అప్పుడు నీ ధైర్యం ఆడపిల్లకి పుట్టినింట్లో ఉండదు. ఎందుకో తెలుసా? వదిన మరదలు వస్తే ఒక మాట అంటారు, ఏందమ్మా ఇంకా పోవా, ఎన్ని రోజులు ఉంటావు అనే మాట అంటారు. అదే అమ్మా నాన్న అనుకో, ఏం తల్లి అక్కడ కష్టబాధల కంట అవన్నీ అనుభవించిన కంట ఎందుకమ్మా వాళ్ళ తోడు దగ్గర ఉన్న కంట హ్యాపీగా మన ఇంట్లో ఉండమ్మా, నువ్వు మాకు బరువైపోవు కదా, నువ్వు మాకు ఏమైనా భారమా తల్లి, నీ ఒక్క కడుపుకి నీ పిల్లలకి పెట్టలేమా, మేమేమో చచ్చిపోయాం అనుకుంటున్నాము, బతికే ఉన్నాం తల్లి అని తల్లిదండ్రులు అంటారు. అందమ్ములు మరదళ్ళు ఏమంటారో తెలుసా? ఎవరి సంసారము ఎవరి కాపురము ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఏందమ్మా ఇంట్లో మాటలు చెప్పి ఇంట్లో పెట్టుకుంటే మీకు సాకడమే కష్టం, అలాంటిది ఇంకా ఆడపిల్లకి సాకాలా దాని పిల్లలకి సాకాలంటే ఎంత కష్టమవుతుందో ఒక్కసారి ఆలోచించమ్మా అని అంటారు. కానీ ఆమెకి ఆడపిల్లకి వచ్చిన కష్టం పోల్చరు. వదినదాయి మరదలదాయి ఏమంటారో తెలుసు? ఏమ్మా మీ అందమ్మతో మేము పడ్డం లేదు, మేము కాపురాలు చేయడం లేదా, 10 సార్లు పదే ఎందుకమ్మ వస్తావు, అన్నిసార్లు రావడం అది కరెక్ట్ కాదు, మేము కాపురాలు చేస్తున్నాం కదా మాదకు చూసి కూడా నేర్చమ్మా అని అంటారు. ఆ ఒక్క గుణపాఠకము ఆడపిల్ల అనే దానికి, పుట్టినింటికి వెళ్ళే ఆడపిల్లకి ఆ వదినలు మరదళ్ళు ఇచ్చిన గుణపాఠకము బాగా బుద్ధి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పెరిమిట అయినాడు తల్లిదండ్రి 20 సంవత్సరాలు పెంచి పెంచి భారం మోస్తారు. అదే పెరిమిటి చచ్చిపోయిన దాకా 100 ఏళ్ళు మొయ్యాలి. ఎందుకో తెలుసా? 100 ఏళ్ళు మోసిన భర్త ఒక సరుకు సరిసిన ఒక మాట ఆడినా బాధ పెట్టినా భరించాలి. భర్త అన్నోడు మాట అన్నోడు భరించకపోతే మనం ఎవరి కోసం భరించాలి చెప్పు? భర్త అన్నాడు మన కష్టబాధలు మన పిల్లలు ఇంటిని నెట్టుతాడు. అల్ట భర్త ఒక మాట అన్నే, ఒక దెబ్బ కొట్టినే, నలుగురిలో ఒక మాట అన్నే ఆ మాత్రం ఓర్స్తే ఆడదానికి తప్పు కాదు, ఓర్చాల మన భర్తే కదా. భర్త అన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటారు, ఓర్చే రోజే ఆడదానికి విలువ. ఎందుకో తెలుసా? ప్రతిసార్లు భర్త కొట్టాడు, భర్త ఒక మాట అన్నాడని పుట్టినింటికి వెళ్ళామనుకో, అక్కడ మరదలదాయి వదినదాయి మంచోళ్ళు అయితే ఈ రోజుల్లో మంచోళ్ళు ఎవరు ఉండరు, ఏదో ఒకటి అంటారు. అక్కడ వరకే ఆయనకి రాఖీ పుణ్యం వస్తుందనేసి మనం పోతాం. పోతే మరదలదయ్యన వదినదయ్యన ఏమంటారో తెలుసా? అమ్మో ఇన్నాళ్ళు ఏంది, ఎక్కడయ్యా ఏం తెచ్చిపెట్టినావు ఇంట్లో, నువ్వు చేసిన కూలే అంతంత మాత్రం, ఇప్పుడు ఆమెకి 1000 2000 10,000 ఇస్తూ మన బతికి ఏమవ్వాలి అని అంత. ఏం లేదులే, నేను ఒక చీర కొనుక్కున్నా, ఆ చీర ఇచ్చిద్దాంలే, నచ్చకపోతే మానేని అన్నంత. లేకపోతే ఇంకా మారం చేస్తే ఏమయ్యా నీ చెల్లెలు నీ అప్ప కోసమే నువ్వు బతికినావు అనుకో, నేను ఉరుగోసుకొని చనిపోతాను, లేకపోతే నేను మందు దాకా చనిపోతాను, ఆమె పిల్లలకి ఆమెకే చూసుకో, నా పిల్లలకి నాకు చూడకు, అసలు ఇప్పుడు అక్కలు చెల్లుళ్ళు అంటాం, ఏం బతుకయ్యా అనేది అనే మనసులు ఉంటారు. అలాంటప్పుడు భర్త అనే మాటలకి భర్త మనల్ని భరించి మన కష్టము మన నష్టము అన్నీ భరించిన భర్త మన కోసం ఒక సరిచిన ఒక మాట ఆయన్నే భరించి ఎవరింట్లో వాళ్ళు కాపురం సాగిస్తే ఏం పర్వాలేదు. ఆ 4 మాటలు అనిపించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 పూటలు ఉండాలనుకోవడం అది చాలా తప్పు. అసలు పెరిమిటి లేనిదయ్యే కన్నోరింటికి వెళ్ళడానికి నచ్చదు. ఎందుకో తెలుసా? పెరిమిటి పెట్టే బాధల కంట వదిన మరదళ్ళు ఆడే మాటలే
చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎక్కడైనా సరే. అందుకోసమే ప్రతి ఒక్క ఆడవాళ్ళం కూడా ఆవేశం ఆపుకోలేము. అది వాళ్ళనే కాదు, మేమనే కాదు, ఎవరైనా నోటి ముంగటే ఉంటుంది. నీ సెల్లులు నీ అప్పని చూసి నీ టైము మాకు చూడడానికి ఉండదయ్యా. ఎక్కడి నుంచి తెస్తావు డబ్బు? డబ్బు అంతా ఏమైనా చెట్లు కాస్తున్నాయా పీకి ఇవ్వడానికి? ఎందుకయ్యా? నీకే ఉంది అక్క చెల్లి పాపికన బంధాలు అనే మనుషులు అనే రోజులు ఇవి. అందుకోసమే కాబట్టి ఏ బంధమైనా బంధం వరకు వెళ్ళి ఆగిపోవాలి. బంధం దాటింది అనుకో మన జీవితం నరకంలో పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, న్యూస్ వచ్చేటట్టు చూడండి. అందరూ తమ్ములకి అన్నయ్యలకి రక్షాబంధం, హ్యాపీ రక్షాబంధం. ఓకే బాయ్.